అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన మందిరం కాగా ఈ ప్రాణప్రతిష్ఠకు పలువురు ముస్లింలకు కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. దీంతో వారు రామమందిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన అఖిల భారత ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసీకి బెదిరింపులు వచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనకు ఫత్వా జారీ అయిందని ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసీ తాజాగా వెల్లడించారు. ప్రాణప్రతిష్ఠ రోజు అయోధ్య రామమందిరానికి వెళ్లినందుకు తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఒక వర్గం దూషణకు పాల్పడిందని ఇలియాసీ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తనకు వ్యక్తిగతంగా ఫత్వా జారీ అయిందని, తన ఫోన్ నంబర్ని అన్ని మసీద్ అథారిటీలకు, ఇమాములకు పంపించడంతో పాటు తనను బహిష్కరించాలని డిమాండ్ చేశారన్నారు. తాను వెంటనే క్షమాపణ చెప్పాలని, అలాగే పదవి నుంచి వైదొలగాలని ఫత్వాలో ఉందన్నారు. తనకు రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం అందగానే వెళ్లాలా వద్దా అని 2 రోజులు ఆలోచించానని, మత సామరస్యం, దేశ మంచి కోసం, జాతి ప్రయోజనాల దృష్ట్యా అయోధ్యకు వెళ్లానని ఇలియాసీ తెలిపారు. తనకు అయోధ్య ప్రజలు ఘనస్వాగతం పలికారని, తాను వెళ్లడం పట్ల సాధువులు, ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారని ఇమాం ఇలియాసీ గుర్తు చేసుకున్నారు. తాను ప్రేమను పంచడానికే అక్కడికి వెళ్లానని, అది నెరవేరిందని చెప్పారు.